ఈ మధ్య ఎక్కడ చూసినా కుమారి ఆంటీ గురించో చర్చ. అదేనండి, స్ట్రీట్ ఫుడ్ అమ్మే కుమారి ఆంటీ. చిన్న అంటూ ప్రేమగా మాట్లాడుతూ రేట్లు మాత్రం ఓ రేంజ్లో చెప్తూ ఉంటారు. గత 13 ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్న ఈ మధ్య మాత్రం తెగ ఫేమస్ అయ్యారు. అంతేకాదు, ట్రోల్ కూడా అవుతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు హాట్ టాపిక్ ఆమె ఇన్కమ్. నెలకు ఆమె సంపాదన లక్షల్లో. అంటే నమ్ముతారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహ్నీర్ హోటల్ ఎదురుగా కుమారి ఆంటీ తన స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ ను 13 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసింది. ఓ సెలబ్రిటీ ఇంట్లో వంట మనిషిగా ఉన్న ఈమె కొద్ది కాలం తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసింది. కానీ పెద్దగా నడవలేదు. కానీ ఓటమిని ఒప్పుకోలేదు ఆమె. అక్కడక్కడ బిల్డింగ్లు అవ్వటం, ఆపై ఉద్యోగులు కూడా ఎక్కువ అవ్వటంతో గిరాకీ పెరిగింది. పైగా ఫుడ్ బాగుండడంతో క్లిక్ అయింది. ఓసారి బిగ్ బాస్ శివజ్యోతి కూడా ఇక్కడ ఓ వీడియో షూట్ చేయడంతో కుమారి ఆంటీ మరింత ఫేమస్ అయింది. దీంతో క్రౌడ్ కూడా ఎక్కువైంది. చిన్న నాన్న అంటూ తీయగా మాట్లాడే ఈ ఆంటీ చికెన్ మటన్ రేట్లు చెప్పేసరికి మాత్రం గుండె కాస్త వణికినట్లు అనిపిస్తుంది. చికెన్ అయితే 150, మటన్ అయితే 200 అంటూ రేట్లు అమాంతం చెప్పేస్తుంటే హోటల్కు వచ్చామా లేక స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చామా అనే డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య గిరాకీ ఎక్కువ అవడంతో కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తీసుకోవాలంటే ఓ మినీ యుద్ధమే చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అన్లిమిటెడ్ అంటే మేము స్టార్ట్ చేయకముందల నుంచే ఉంది ఇక్కడ అన్లిమిటెడ్. అప్పుడు 40 రూపీసే ఉండే రైస్, దాల్ రైస్ ఫుల్ మీల్స్. చికెన్ ఏమో 60 ఉండే. అప్పటి నుంచి ఇక పెంచుకుంటూ ఇప్పుడు నాన్ వెజ్ 80 రూపీస్, వెజ్ ఏమో 60 రూపీస్. వైట్ రైస్, బగారా, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, చపాతీ. నాన్ వెజ్లో గ్రేవీ చికెను, ఫ్రై చికెను, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, అండా కర్రీ, చేపల కర్రీ, తలకాయ కర్రీ. నాన్ వెజ్లో టైమింగ్ అంటే 12 గంటల నుంచి 4 గంటల వరకు, దేవుడి దేవుల వరకు. అయితే ఈమె నెలకు ఎంత సంపాదిస్తుంది అనే విషయానికి వద్దాం. ప్రతిరోజు కుమారి ఆంటీ సుమారు 30 కేజీల చికెన్, 10 కిలోల మటన్ అమ్ముతారు. ఇక ఫిష్, ప్రాన్స్, లివర్, బోటీ, తలకాయ కూర లిమిటెడ్గానే వండుతారు. ఇక రైస్ అయితే 100 కిలోల వరకు అమ్ముతూ ఉంటారు. 5 కేజీల రైస్తో మొదలుపెట్టిన ఆమె వ్యాపారం ఇప్పుడు రోజుకు 100 కేజీలకు చేరింది. ఇందుకు ఆమె పడ్డ కష్టమే ఫలితం ఇచ్చింది. కుమారి ఆంటీ సంపాదన విషయానికి వస్తే ఈమె రోజుకు సుమారు 60 నుంచి 70 వేల వరకు సంపాదిస్తారు. రోజు ఓ 600 మంది వచ్చినా వారు 100 నుంచి 150 బిల్ అయితే మినిమం చేస్తుంటారు. అలా రోజుకు 60 వేల నుంచి 75 వేలు అయితే సంపాదిస్తారు. నెలకు 18 నుంచి 20 లక్షల వరకు గల్లా నిండుతుంది. ఇందులో సరుకులు, హెల్పర్స్ ఖర్చులు ఓ 12 లక్షలు తీసేగా సుమారు 6 నుంచి 8 లక్షల వరకు మిగులుతుందన్నమాట. ఆంటీ ఏమి అంత ఈజీగా మనీ సంపాదించట్లేదు. ఆమె ఉదయం 4 గంటలకు లేచి వంటలు స్టార్ట్ చేస్తారు. 11 గంటల వరకు స్పాట్కు వస్తారు. అక్కడ 12 గంటల నుంచి ఫుడ్ పెడతారు. క్వాలిటీతో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆమె 13 ఏళ్లుగా చేస్తున్న కష్టం ఇది. ఆమె పడిన కష్టం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తోంది. ఇప్పుడు ఏసీలో కూర్చుని ఉద్యోగం చేసే వాళ్ళకన్నా కుమారి ఆంటీ గ్రేట్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ ఏసీలో కూర్చున్న వాళ్ళు ఇలా వంటలు చేయగలరా? ఉదయాన్నే లేచి కష్టపడగలరా? లేదు. ఎవరి పని వారికి ఇష్టమే.
కానీ కొందరు చేసే అతి వల్ల కష్టం కాకుండా పోతోంది. కుమారి ఆంటీ కష్టపడుతోంది, సంపాదిస్తోంది. ఆమె పెట్టే ఆహారం వచ్చి అందరూ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి ఓ రోజు వస్తుంది అని అంటారు. కుమారి ఆంటీ విషయంలో అది నిజం అనిపిస్తోంది. 13 ఏళ్ల కష్టం తర్వాత ఇప్పుడు ఆమె క్లిక్ అయింది. ఏమంటారు? కామెంట్ చేయండి.